health for all, isn't it? What is health? Health ante it's not only social, physical and mental well-being, and not merely absence of disease or infirmity అని చెప్తారు ఇంగ్లీష్లో. ఇది అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ హోల్సమ్ హెల్త్ కావాలి, డిసీజ్ కాకుండా ఉంటే మాత్రం హెల్త్ ఉండదు, మిగతా కూడా ఉండాలి. అందుకని మెయిన్ ఆస్పెక్ట్ దీనిలో హెల్త్ మెయిన్ ఏంటంటే దిస్ థింగ్ బేసికలీ నివారించడం మెయిన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ను ఒక వర్డింగ్ ఉందండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఏంటి? బిఫోర్ గెటింగ్ ఎ డిసీజ్ మనం దానికి కాపాడవచ్చు, చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అదే మనం చూసుకోవచ్చు. అంటే ఇవాళ మనం మాట్లాడేది ఏంటంటే స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్. మన రమేష్ హాస్పిటల్లో స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ను ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం WHO డేలో. అందుకని మీ అన్నికి ఇవాళ ఇక్కడ పిలుస్తుంటాను. ఎందుకు స్ట్రోక్ గురించి మనం మాట్లాడచ్చు? బికాస్ మన ఇండియాలో 16.5 lakhs మందులు ప్రతి సంవత్సరాలు స్ట్రోక్ వలన పీడితవుతారు. 16.5 lakhs is a very large number compared. It is nearly double the population of Guntur. అంతమందికి పక్షవాతం జరుగుతుంది ప్రతి సంవత్సరాలు. మన ఆంధ్రాలో మాత్రం 75,000 మందికి స్ట్రోక్ వస్తుంది ప్రతి సంవత్సరాలకి. ఇదన్నీ చూసుకున్న కనుక మనకి ప్రివెన్షన్ చేసుకుంటే మంచిదేమో ఆలోచన వచ్చింది రమేష్ గారికి, మన అన్నికి. అందుకోసమే ఎలా ప్రివెంట్ చేయాలి అందు గురించి కొంచెం స్పెషల్ క్లినిక్ ఇవాళ ఆరంభం చేయడానికి ప్లాన్ పెట్టారు. స్ట్రోక్ పక్షవాతంకి ప్రివెన్షన్లో 2 రకాలు ఉందండి. ఒకటి పక్షవాతం రాకముందే కాపాడు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే పక్షవాతం వచ్చిన తర్వాత సెకండ్ టైం రాకుండా ఎలా కాపాడు చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఇది చెప్తారు కండి, ప్రైమరీ అండ్ సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ ఈజ్ ఎనీ డే బెటర్ దెన్ సెకండరీ ప్రివెన్షన్. ఎందుకని సఫరింగ్ ఎ స్ట్రోక్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మనం చూసారు కదా పక్షవాతం ఉండే వాళ్ళకి ఎంత కష్టపడతారో, బయట రావడానికి ఎంత కష్టం ఉంటుంది. ఇది ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే పక్షవాతం ఉండడానికి కారణం ఏంటండి అది మనం చూసుకోవాలి. పక్షవాతం ఉండడానికి కారణం మెయిన్గా మనది ఏంటంటే బ్లడ్ ప్రెషర్. మన దేశంలో మెయిన్గా బ్లడ్ ప్రెషర్ వలన ఎక్కువ మంది పీడిస్తారు. సెకండ్ అంటే షుగర్, డయాబెటీస్. ఇది 2 వలన ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత మన హ్యాబిట్స్ ఉంటుంది, స్మోకింగ్ దీనివలన ఉండొచ్చు, ప్లస్ ఊబకాయం, హెవీ వెయిట్, అండ్ లాస్ట్ ఇస్ లాస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. మనం రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన ఉండదు. అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు కొత్తగా జరిగినది ఏంటంటే స్లీప్ అప్నియా అని చెప్తారు. స్లీప్ అప్నియా అంటే నిద్ర సరిగా పోవడం, గొరక పెట్టడం. మెయిన్ థింగ్ ఇస్ నైట్ టైం స్లీప్లో గొరక ఉండడం. అది గొరక ఉన్నప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. దానికి కూడా మనం హాస్పిటల్లో మెషిన్ పెట్టారుగా స్లీప్ అప్నియా చూసుకుంటానికి. ఇది ఇప్పుడు కమింగ్ టు ప్రైమరీ ప్రివెన్షన్, ఇదన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం దూరం పెట్టుకోవాలి. ఈ దూరం పెట్టుకోవటానికి ప్లాన్ ఎలా చేయాలి. ఇది స్ట్రోక్లు మన హైదరాబాద్ రిజిస్ట్రీ ఒక స్ట్రోక్ రిజిస్ట్రీ ఉందండి. దానిలో చూసిన ప్రకారం 80% వాళ్ళకి రక్తనాళాలు గట్టుకట్టడం వలన జరిగిన ప్రాబ్లం అనుమానం వచ్చింది. ఈ 80% వాళ్ళలో 70% ఆర్ బికాస్ ఆఫ్ పెద్ద రక్తనాళాలు మూసిపోయిన వలన ఉండే ప్రాబ్లం. ఇందులో వాళ్ళు చూసినది ఏంటంటే 78% ఆఫ్ దిస్ పెద్ద రక్తనాళాలు మూసిపోయిన వాళ్ళకి ఎక్కడ మూసిపోతుంది? బ్రెయిన్ లోపల మూసిపోతుంది. మిగతా వాళ్ళకి ఇక్కడ మనకి మెడల్లో వస్తుంది, మిగతా వాళ్ళకి లోపల ఉంటుంది. లోపల ఉంటే మూసిపోయిన వాళ్ళకి ఎలా చూసుకోవాలి మనకు తెలియదు, బయట నుంచి కనపడదు. అది చూసుకుంటానికి టెస్ట్ అన్నీ ఉంటాయి. అది ఒకటి నాన్ ఇన్వేసివ్ టెస్ట్ చెప్పాడు. కోవిడ్ కాలం కదా, ఎవరన్నా వచ్చినాక భయపడతారు, హాస్పిటల్ రావడానికే భయపడతారు, వచ్చినాక మనం ఇంజెక్షన్ వేయాలి కానీ ಇನ್ನೂ భయపడుతుంటారు. సిటీ యాంజియో ఈజ్ అ బెస్ట్ మొడాలిటీ, చేసుకోవచ్చు. అది కాకుండా మనం యాంజియో చేయకుండా వితౌట్ టచింగ్ ద పేషెంట్ and patient not touching anybody, we can do a test what is known as transcranial Doppler. మీరు అక్కడ చూసుకుంటారుగా, దట్ ఈస్ ద మెషిన్, ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ మెషిన్. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడి నుంచి రక్తనాళాలు మెదడుకి 4 రకాల రక్తనాళాలు వెళ్తుందండి. ముందు 2, వెనకాల 2 ఉంది. ఇదన్నీ మెదడులో వెళ్ళి కొంచెం వేరే మోడిఫికేషన్ వెళ్తుంది సప్లై చేయడానికి. అక్కడ చూసుకుంటానికి మనకి అందులో దానిలో రక్త ప్రసరణ ఎంత ఉంది, ఫ్లో ఎంత ఉంది, మూసిపోయిందా, మూసిపోయినాక ఎంత దూరం మూసింది, ఇదన్నీ చూసుకుంటానికి ఈ మెషిన్ చాలా చక్కగా పనిచేసింది. సింపుల్గా
15 నిమిషాల లోపల మనం మెదడులో ఉండే పెద్ద రక్తనాళాలన్నీ మనం చూసుకోగలుగుతాం. ఎంతది ఉంటుంది, ఫ్లో ఎంత ఉంది, కరెక్ట్గా ఉంటుందా లేదా దానిగా. ఇది కాకుండా ఈ మిషన్ మూలంగా ఎన్నో కూడా చేసుకోవచ్చు. గుండెలో కొంచెం మందులకి గుండె దడం చెప్తారు కదా, ఎట్రియల్ ఫిబ్రిలేషన్ మనం చెప్తారు కదా ఇంగ్లీష్లో. అంటే గుండె కొట్టుకోవడం సరిగా ఉండకపోవడం వలన గట్టగట్టడం వెళ్ళొచ్చు మెదడుకి. అది కూడా మనం ఈ మిషన్ మూలంగా ఈజీగా పికప్ చేయగలుగుతాం. ప్లస్ ఆపరేషన్ చేస్తారు కదా గుండెకి, సిఏబీజీ అని చెప్తారు. ఆ చేసినప్పుడు కూడా చాలామందికి రిస్క్ ఉంది పక్షవాదం రావడానికి. అది కూడా మనం ఆపరేషన్ చేసినప్పుడు చూసుకుంటే కరెక్ట్గా ఇది మూలంగా మనం పికప్ చేయొచ్చు. ఎంబాలీ డిటెక్షన్ చెప్తారు, హిట్స్ అలా చెప్తారు ఇంగ్లీష్లో. ఎంబాలీ డిటెక్షన్ చేసుకుంటే మనం దాన్ని కూడా కాపాడవచ్చు, అప్పుడప్పుడే చేసుకోవచ్చు. ఇదన్నీ చేసుకున్న కనుక మనకి ప్రివెన్షన్ ఉంటుంది, పక్షవాదం కాకుండా మనం జీవితం తీసుకోవచ్చు. బికాస్ వన్స్ యు ఆర్ అఫ్లిక్టెడ్ విత్ స్ట్రోక్, it becomes a misery not only for the patient but also for the entire family and to the society at large. అది ఇంపార్టెంట్ అండి.